గుడ్ మార్నింగ్ అండి అందరికీ. సో టాపిక్ వచ్చి ట్రేడింగ్ లో ఐడియా ఎలా వచ్చింది, అసలు ట్రేడింగ్ ఎందుకు చేయాలి, స్టాక్ మార్కెట్ లో ఎందుకు ఎంటర్ కావాలి. మెయిన్ ఏంటంటే అందరికీ మనకి నేర్పించింది ఏంటంటే బాగా చదువుకో, మంచి ఉద్యోగం చేయి, ఒకరి కింద పనిచేసి 60 years కి రిటైర్ అయిపో. ముందు ఏముండిందంటే అగ్రికల్చరల్ ఎరా ఉంది, తర్వాత జాబ్స్ వచ్చాయి. ఇప్పుడు జాబ్స్ లో మళ్ళీ టెక్నాలజీ జాబ్స్ వచ్చి బూమ్ అయ్యి మనీ అనేది పెరుగుతా పోయింది అనమాట. అంతేగాని బిజినెస్ మనకి ఎందుకోసం రికమెండ్ చేయరు అంటే మన పేరెంట్స్ తెలియదు కాబట్టి. సో ఒక ఐడియా అనేది ఏంటంటే ఫస్ట్ థింగ్ నేను మిలీనియర్ కావాలి. సో మీరు మిలీనియర్ కావాలా లేదా అన్నది క్వశ్చన్. మీరు మిలీనియర్ కావాలి అనే ఒక ఐడియా కానీ మీకు కానీ వస్తే, నేను చెయ్యాలి, నేను మిలీనియర్ కావాలి అనే ఒక ఐడియా వస్తే మనకి నెక్స్ట్ ఏంటంటే ఆప్షన్స్ అనేది వెతుకుతాం. ఏం ఆప్షన్స్ ఉన్నాయి మనకి అనేది. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే మనకు ఉండే ప్రజెంట్ సిచ్యువేషన్ ని వేరేలాగా మార్చాలి అని అనుకుంటేనే ఇది సూట్ అవుతుందండి. ప్రజెంట్ కండిషన్స్ కానీ మీకు కానీ హ్యాపీగా కానీ ఉంటే మీరు వేరే దాని గురించి దేని గురించి మీరు ఆలోచించబడలేదు, మీ పని మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. ఈ వీడియో ఎవరి కోసం పనికొస్తుందంటే, నాకు ఈరోజు నా సిచ్యువేషన్ కరెక్ట్గా లేదు, 1 year తర్వాతకి మారాలి అన్న, ఇప్పటికిప్పుడు మారుతుందని చెప్పలేనండి. ఇక్కడ నుంచి స్టెప్స్ వేస్తే నెక్స్ట్ 1 yearకో 2 yearకో మీరు చేసే పని మీద ఆధారపడి ఉంటుంది. 1 year 2 years 5 years అనేది. సో ఇప్పుడు ఇక్కడ నేను ఎందుకు ట్రేడింగ్ చేశాను అంటే, మిలీనియర్ ట్రేడింగ్ లో మిలీనియర్ కానీ లేదా నా జాబ్ లో మిలీనియర్ అవుతానా అన్న క్వశ్చన్ అనమాట. మిలీనియర్ అవుతానా అంటే అవ్వను. మీ జాబ్ లో అవుతారా లేదా అన్నది మీరే డిసైడ్ చేసుకోండి. మిలీనియర్ కాని జాబ్ కోసమే మీరు ఇంత కష్టపడుతుంటే, ఇది మిలీనియర్ అయ్యేదానికి స్కోప్ ఉన్నప్పుడు చెయ్యొచ్చా చేయకూడదా అన్నది కూడా మీరే డిసైడ్ చేసుకోండి. సో నేను ఛాన్స్ తీసుకున్నా, మిలీనియర్ అవ్వాలి. దీనికి నాకు ఏకైక సోర్స్ వచ్చింది ట్రేడింగ్. ఈ ట్రేడింగ్ తెలిసిన తర్వాత నేను స్టార్ట్ చేసేటప్పుడు ఇలాంటివన్నీ ఏమి లేవండి. మీకున్న ఇన్ఫర్మేషన్స్ ఇవంతా నా కాలంలో లేవు. అంటే 2 years ముందు కూడా ఎవరికి తెలియదు. థర్స్డే రోజు ఒక్కటే ఎక్స్పైరీ, ఇప్పుడు ఎవ్రీడే ఎక్స్పైరీ వచ్చింది. సో ఎవ్రీడే ట్రెండ్ అనేది చేంజ్ అవుతా పోతా ఉందన్నమాట. సో ఇక్కడ మీకు కావాల్సింది ఏంటంటే ఐడియా ఒకటి ఉంది, ఆ మనీ మిలీనియర్ అవుతాము అన్న ఒక ఐడియా కావాలి. ఈ ఐడియా పక్కన మీకు ఒక వర్క్ ఉంటుందండి. ఆ వర్క్ చేసిన వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. ట్రేడింగ్ లో మిలీనియర్ అవుతున్నారా లేదా అంటే చాలా మంది మిలీనియర్లు అవుతున్నారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఈ ట్రేడింగ్ లో నేను ఎలా మిలీనియర్ కావాలి అనేది క్వశ్చన్ అనమాట. ట్రేడింగ్ లో మిలీనియర్ కావాలంటే ఏంటి, దీంట్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఏంటంటే ట్రేడింగ్ అన్నది ప్రతిరోజు కొత్త ఐడియాస్ కొత్తది ఉంటుంది. సో నిన్న నాకు వచ్చిన రిజల్ట్ ఈరోజు వస్తుంది అన్న విషయం లేదు. నేను నా ప్రాసెస్ని కరెక్ట్గా కానీ ఎగ్జిక్యూట్ చేస్తే ఈరోజు నేను సక్సెస్ అవుతాను. నా ప్రాసెస్ని నేను ఎగ్జిక్యూషన్లో రాంగ్ అని చేస్తే ఈరోజు నేను లాస్ తీసుకుంటాను. అది రిస్క్ అనేది మీ యొక్క ఇండివిజువల్ అనమాట. కరెక్ట్గా రిస్క్ రివార్డ్ రేషియో మ్యాచ్ చేసుకుంటా పోయారు అంటే నెక్స్ట్ 2025కి మీరు మిలియనర్ అవుతారు. సో ఇప్పుడు ఒక ఐడియా ఉండే వాళ్ళకి ఈ ఐడియాని ఐడియా ఉంది. మిలియనర్ అనేది ఒక ఐడియా. మీకేం ఐడియా ఉందో నాకు తెలియదు. కొంతమందికి ఇల్లు కొనాలని ఉంటారు, కొంతమంది నా టీంలో నెక్స్ట్ ఇయర్కి నేను ఇల్లు కట్టాలని అంటారు, కొంతమంది BMW కార్ కొనాలంటారు, సంథింగ్ ఏదో ఒకటి. సో ఒక మనీని పెట్టి కొనే ఐడియా ఏదైనా మీకు కావాలి, ఆ మనీ కావాలి అనుకుంటే ఆ పక్కన మీరు వర్క్ ఉంటుంది చూసారా, ఆ ట్రేడింగ్ అనేది ఒక పర్సన్ సక్సెస్ అయిందంటే అందరికీ సక్సెస్ అవుతుంది. ఆ పర్సన్ ఏం వర్క్ చేస్తున్నాడో అదే వర్క్ మీరు కానీ చేస్తే మీరు సక్సెస్ అవుతారు. క్వశ్చన్ ఏంటంటే ఐడియా ఉంది, వర్క్ చేయడానికి మీరు రెడీనా? ఆ వర్క్ చేయడానికి రెడీ అయితేనే. వర్క్ అంటే ఏంటంటే మనకి ఏది ఈజీయో ఆ పని చేయడం కాదండి. ట్రేడింగ్ లో సక్సెస్ రావడానికి కరెక్ట్ వర్క్ ఏదైతే ఉందో ఆ కరెక్ట్ వర్క్ ని చేస్తే రిజల్ట్ అన్నది ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది.
సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ మీకు మనీ కావాలా? మనీ కావాలి అనుకుంటే ఆ ప్రాసెస్ని నేను నేర్పిస్తాను. మీరు నేర్చుకునే శక్తి మీకుందా? నేర్చుకునే శక్తితో పాటు దాన్ని కరెక్ట్గా ఎగ్జిక్యూషన్ చేసే కెపాసిటీ మీకుంది అంటే మీరు మీ ఫ్యామిలీలో ఫస్ట్ మిలియనర్ అవుతారు. ట్రేడింగ్లో ఇన్కమ్ తీసుకొని ఫస్ట్ మిలియనర్ అవడానికి ఛాన్స్ ఉంది. క్వశ్చన్ మార్క్ మీకే చాయిస్. మీ ఒపీనియన్ ఏందనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.